ఒకానొక కల్పాంతరంలో దుర్వాస మహర్షి తన వద్దనున్న అరుదైన దివ్య సుగంధ పుష్పమాలికను ఐరావతంపై వస్తున్న ఇంద్రునికి కానుకగా ఇచ్చాడు. గర్వోన్మత్తుడైన ఇంద్రుడు ఆ హారం యొక్క మహిమను చూడకుండా ఆ హారాన్ని తన వాహనంపైకి విసరగా ఆ గజం తొండంతో ఎత్తి కింద పడేసి తొక్కేసింది. ఇదంతా చూసిన దుర్వాసుడు కోపంతో స్వర్గంలోని అన్ని సంపదలు సముద్రం పాలు అగుగాక అని శపించాడు. దేవతల సిరి అనగా లక్ష్మి ఆ విధంగా తొలగిపోగా లక్ష్మీదేవి నిరాశ్రయ అయింది. వైభవం కోల్పోయిన దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థింపగా అమృతాది సకల సంపదలు తిరిగి లభించాలంటే క్షీరసాగర మథనం జరగక తప్పదని సెలవిచ్చాడు. అలా క్షీరసాగర మథనంలో కామధేను కల్పవృక్షంతో పాటుగా లక్ష్మీదేవి ఉద్భవించింది.